హలో గైస్, కింగ్ నాగార్జున గారి 100వ సినిమా అప్డేట్ వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఎంతవరకు ఈ డైరెక్టర్ ఫిక్స్ అయిపోయాడు అనేది ఈరోజు ఈ వీడియోలో క్లారిటీ అయిపోతున్నాను. కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. కింగ్ నాగార్జున గారు కుబేరాలో కీలకైన పాత్రలో వేసి కనీ విని ఎరగని స్థాయిలో విలన్గా నటించాడు కూలీ సినిమాలో. అయితే కూలీ తర్వాత 100వ సినిమా ఎప్పుడు రాబోతుంది అనే ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేసిన ఫ్యాన్స్ అందరికీ అండ్ ఈస్ మై ఇన్స్పిరేషన్ గాడ్ కింగ్ నాగార్జున గారి 100వ సినిమా గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేనైతే. నాగార్జున గారి 100వ సినిమా అప్డేట్ త్వరలో రాబోతుందా? కింగ్ నాగార్జున గారి 100వ సినిమా డైరెక్టర్ పేరు ఇదేనా? రావు కార్తిక్ చేతిలో పెట్టబోతున్నాడు తమిళ్ డైరెక్టర్. 2 ఏళ్ల సంధి సినిమాది అని డైరెక్టర్ చేతిలో పెట్టబోతున్నాడు కింగ్ నాగార్జున గారు. కింగ్ నాగార్జున గారి కోసం తమిళ్ డైరెక్టర్ రావు కార్తిక్ కథని వండుతున్నాడా బాగా? మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ రావు కార్తిక్ డైరెక్టర్ పేరైతే వినిపిస్తుంది. జగపతి బాబు షోలో కింగ్ నాగార్జున గారు 100వ సినిమా గురించి కూలీ తర్వాత రావు కార్తిక్ డైరెక్షన్లో తీస్తున్నారనే వార్త అయితే చెప్పిండు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ 100వ సినిమా డైరెక్టర్ రావు కార్తికేనా? మరి మీ అందరు ఏమనుకుంటున్నారు? నేనైతే రావు కార్తిక్ డైరెక్షన్లో 100వ సినిమా ఫిక్స్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. మరి మీ అందరు ఏమనుకుంటున్నారు? ఒక్కసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నాగార్జున గారు వెయ్యని పాత్రలు లేవు, చెయ్యని కథలు లేవు. అటు దేవుడుగా నటించాడు, అటు భక్తుడిగా నటించాడు, అటు విలన్గా నటించాడు, అటు లవర్గా నటించాడు. తనకు చెయ్యని సినిమా లేదు, తనకు పరిచయం లేని యాక్టింగ్ లేదు. కింగ్ నాగార్జున ఈస్ మై ఫేవరెట్ అండ్ ఈస్ మై ఇన్స్పిరేషన్ గాడ్. ఈస్ 100 ఫిలిం కోసం నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మరి మీ అందరూ ఎంతగా వెయిట్ చేస్తున్నారు? ఒక్కసారి కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మరిన్ని అప్డేట్ చేసుకోండి. జై